ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టులో సినీ నటుడు నాగార్జునకు ఊరట దక్కింది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని చెప్పింది ధర్మాసనం. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు నాగార్జున. తమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించారని ఎన్ కన్వెన్షన్ ను కూల్చేశారు హైడ్రా అధికారులు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టులో సినీ నటుడు నాగార్జునకు ఊరట దక్కింది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని చెప్పింది ధర్మాసనం. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు నాగార్జున. తమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించారని ఎన్ కన్వెన్షన్ ను కూల్చేశారు హైడ్రా అధికారులు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టును సినీ నటుడు నాగార్జునకు ఊరట దక్కింది. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది. కూల్చివేతలు ఆపాలని చెప్పింది ధర్మాసనం. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు నాగార్జున. తమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించారని ఎన్ కన్వెన్షన్ ను కూల్చేశారు హైడ్రా అధికారులు. మరిన్ని డీటెయిల్స్ సదా లైవ్ లో అందిస్తారు. సదా, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టేకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను ఆపాలంటూ హైకోర్టు దీనిపైన కాసేపటి క్రితమే స్టే ఇచ్చింది. జస్టిస్ వినోద్ బెంచ్ దీనిపైన హౌస్ మోషన్ పిటిషన్ స్వీకరించి దీనిపైన విచారణ చేసిన అనంతరం ప్రస్తుతం హైడ్రా కూల్చివేస్తున్న ఎన్ కన్వెన్షన్ ని ఆ డిమాలిషన్ అనేది ప్రాసెస్ పూర్తిగా ఆపేయాలంటూ కూడా ఇటు స్టేట్ ఉత్తర్వులు జారీ చేసింది. సో యాక్చువల్ గా ఈ రోజు మార్నింగ్ 6 o'clock హైడ్రా అధికారులు హైటెక్ సిటీలో ఉన్న ఎన్ కన్వెన్షన్ దగ్గరికి వెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ నోటీసులు అనేవి అక్కడనే అంటించి ఆ తర్వాత కూల్చివేతలు ప్రారంభించారు. సో ఆ తర్వాత దీనికి సంబంధించిన ఓనర్ టాలీవుడ్ హీరో నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు, హైకోర్టులో దాఖలు చేశారు. కాకపోతే ఈ రోజు సాటర్డే కాబట్టి ఈ రోజు హైకోర్టు, సో దీంతో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సో ఈ హౌస్ మోషన్ పిటిషన్ అంటే ఈరోజు హైకోర్టు ఉండదు కాబట్టి ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఆల్రెడీ హైడ్రా కూల్చివేతలు జరుగుతుంది కాబట్టి దీనిపైన ఇమీడియట్ గా దీనిపైన స్టే ఇవ్వాలంటూ కూడా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ ఇష్యూ మనం ఏదైనా హైకోర్టులో పిటిషన్ వేస్తే మొదటగా రిజిస్ట్రీ దగ్గరికి వెళ్తుంది. సో రిజిస్ట్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ రిజిస్ట్రీ దీది నిజంగానే ఇంపార్టెంట్ ఇష్యూ అని తాను నిజంగానే ఇంపార్టెంట్ ఇష్యూ అని కన్సిడర్ చేస్తే అప్పుడు హౌస్ మోషన్ పిటిషన్ను తాను రిసీవ్ చేసుకుంటాడు. సో రిసీవ్ చేసుకున్నాక సంబంధిత జడ్జికి ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు హైకోర్టు ఉండదు. సో ఆయా జడ్జిలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎవరు అవైలబుల్గా ఉన్నారో చూసుకొని దాని ప్రకారం యాక్చువల్గా మొదటగా ఇది రెవెన్యూకి వెళ్తుంది. సో యాక్చువల్గా దీనిపైన కె లక్ష్మణ్ బెంచ్ విచారించాల్సి ఉంటుంది. కానీ తాను ఈరోజు అవైలబుల్గా లేకపోవడంతో వినోద్ బెంచ్కి జస్టిస్ వినోద్ బెంచ్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు. సో దానికి వాళ్ళ ఇంట్లోనే అంటే జస్టిస్ వినోద్ ఇంట్లోనే హౌస్ మోషన్ పిటిషన్ ప్రకారం దీనిపైన విచారణ చేపట్టి ప్రస్తుతం హైడ్రా ఏదైతే కూల్చివేతలు డిమోలిషన్ చేస్తుందో దాన్ని వెంటనే ఆపాలంటూ కూడా ఇటు హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. సో యాక్చువల్గా ఇటు హీరో నాగార్జున కూడా తాను దీనిపైన రిప్లై ఇస్తూ దానిపైన ట్విట్టర్లో తాను స్పందిస్తూ అదే చెప్పాడు. సో ఈ కేసుకు సంబంధించి గత 10 ఏళ్లుగా అంటే 2014లో గతంలో జిహెచ్ఎంసీ మొదటగా అక్కడికి వెళ్ళి అక్కడ రెడ్ మార్కింగ్ చేసింది. సో ఇటు తుమ్మిడికుంట చెరువులో పూర్తిగా మీరు 3 ఎకరాల వరకు దీన్ని కబ్జా చేసి దీనిలో కన్స్ట్రక్షన్స్ చేపడుతున్నారు కాబట్టి దీన్ని మేము డిమాలిషన్ చేస్తామంటూ 2014లోనే అప్పటి జిహెచ్ఎంసీ దానికి మార్కింగ్ చేసింది రెడ్ కలర్ తోటి. ఆ తర్వాత అతను హైకోర్టుకు వెళ్ళాడు. హీరో నాగార్జున హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ఒక వారం రోజుల పాటు స్టే ఇచ్చింది. ఆ తర్వాత అప్పటి నుంచి దీనిపైన విచారణ అనేది ఇంకా హైకోర్టులో ఈ కేసు ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. సో ఒకవైపు విచారణ దశలో ఉంది, ట్రయల్స్ నడుస్తున్నాయి, అటు జిహెచ్ఎంసీ కౌంటర్ వేసింది, దానిపైన నేను కూడా రిప్లై ఇచ్చాను. సో ఈ కౌంటర్ జరుగుతున్న టైంలోనే ట్రయల్లో ఉన్న టైంలోనే సో హైకోర్టును కంటెంప్ట్ చేస్తూ ఎలా కూల్చివేతలు చేపడతారంటూ కూడా ఇటు అతను హైకోర్టులో ఈరోజు పిటిషన్ వేశారు. సో ప్రస్తుతానికైతే దీనిపైన స్టే ఇవ్వాలంటూ ఇటు జస్టిస్ వినోద్ బెంచ్ ఈరోజు స్టే
ఆర్డర్స్ ఇచ్చింది, కాసేపటి క్రితమే ఇచ్చింది. కానీ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే ఇన్కన్వెన్షన్ చూసుకున్నట్లయితే ఎక్కడైతే బఫర్ జోన్ వీళ్ళు ఉందని చెప్పారో దానిలో జంబో మిషన్లు తీసుకెళ్లి ఈరోజు మార్నింగ్ 6 o'clock నుంచే ఇక్కడ ఈ డిమాలిషన్ ప్రాసెస్ నడుస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఇది పూర్తి దశకు వచ్చింది. సో స్టే ఆర్డర్స్ వచ్చిన తర్వాత హైకోర్టు నుంచి ఇటు హైడ్రాకి, జిహెచ్ఎంసీకి, హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులకు హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. కాబట్టి ప్రస్తుతానికైతే డిమాలిషన్ని ఆపేశారు. కానీ ఆల్మోస్ట్ ఎన్కన్వెన్షన్ దీనికి సంబంధించింది ఆల్మోస్ట్ పూర్తిగా డిమాలిషన్ ప్రాసెస్ అయితే పూర్తయింది. ఇక మరోవైపు దీనిపైన నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ మండే ఆ తర్వాత మరొకసారి హైకోర్టులో దీనిపైన విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు హౌస్ మోషన్ పిటిషన్ వేశారు, దానిపైన ఈరోజు స్టే ఆర్డర్స్ వచ్చాయి. కాబట్టి ఆల్రెడీ కోర్టులో ఉన్నప్పుడు ఎలా కూల్చివేస్తారని మళ్ళీ దీనిపైన రిప్లై ఇస్తూ నాగార్జున మళ్ళీ ఒకసారి హైకోర్టులో దీనిపైన విచారణ కోరే అవకాశం ఉంది. సో అప్పుడు నెక్స్ట్ తిరిగి మళ్ళీ జిహెచ్ఎంసీ కానీ ఇటు హైడ్రా కానీ దానికి రిప్లై ఇస్తూ ఒక అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు వీళ్ళు ఎందుకు కూల్చాల్సి వచ్చిందనే అంశాలపైన కూడా వీళ్ళు వివరిస్తూ వస్తారు. సో యాక్చువల్గా దీనిపైన స్టే ఉంది అంటూ నాగార్జున చెప్తున్నారు, హైకోర్టులో దీన్ని కూల్చొద్దు అంటూ స్టే ఉందని నాగార్జున చెప్తున్నా. కానీ హైకోర్టులో ఒకసారి స్టే వచ్చినప్పుడు దాన్ని తిరిగి అది స్టే అనేది పూర్తిగా ఉండదు. ఎల్లకాలం ఇటు హైకోర్టు నుంచి పూర్తిగా దానిపైన ఆర్డర్స్ కానీ ఉత్తర్వులు వచ్చే వరకు ఉండదు. ఆ స్టే ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాత దాన్ని మళ్ళీ రినివల్ చేసుకోవాల్సి ఉంటుంది. హైకోర్టుకి దీనిపైన ఎందుకు స్టే ఇచ్చారు అనేది చూసి ఆ తర్వాత మళ్ళీ దానికి రీజన్స్ ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తూ దాన్ని రినివల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో ఈ ఎన్కన్వెన్షన్ విషయంలో గతంలో స్టే ఇచ్చింది హైకోర్టు, కానీ ఆ తర్వాత ఇప్పటి వరకు దాన్ని స్టే ఆర్డర్ అనేది రినివల్ చేసుకోలేదు. కాబట్టే మేము ఇప్పుడు కూల్చివేతలు చేశామంటూ ఇటు హైడ్రా కానీ జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ప్రస్తుతానికైతే ఒకవైపు కూల్చివేతలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, మరోవైపు హైకోర్టు మాత్రం ప్రస్తుతానికి స్టే ఆర్డర్ ఇచ్చింది. సో నెక్స్ట్ హియరింగ్లో హైకోర్టు ఏం చెప్తుంది, దానికి రిప్లైగా హైడ్రా ఏం చెప్తారనేది మాత్రం వేచి చూడాలి. అపర్ణ.